వెల్కమ్ టు లైఫ్ లైన్. కిడ్నీలో రాళ్ళు రావడానికి కారణాలేంటి, అసలు కిడ్నీ సమస్యలకు కారణాలేంటి, ట్రీట్మెంట్ విధానం గురించి మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. అసలు కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటి డాక్టర్ గారు? కిడ్నీ సమస్యలు రావడానికి ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి మెయిన్ రీజన్ అనేది చూసుకుంటే ఇది డీహైడ్రేషన్ అన్నమాట. డీహైడ్రేషన్ ఎలా అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవ్వడం జరుగుతుంది? యూజువల్లీ మన కిడ్నీ పని ఏంటి, మన బ్లడ్ని ప్యూరిఫై చేయడం అండ్ బాడీ నుంచి అన్ని టాక్సిక్ మెటీరియల్స్ అనేది యూరిన్ ద్వారా బయటికి పంపించడం. సో ఇది రెగ్యులర్ జరిగే ప్రొసీజర్ అన్నమాట. సో ఇది బయటికి రావాలంటే మనం వాటర్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ మంచిగా తీసుకుంటూ ఉంటే ఫిల్టరేషన్ మంచిగా జరుగుతుంది. వాటర్ ఒకవేళ తక్కువ తీసుకున్నాము అండ్ బయట పని చేస్తున్నాము, ఎండలో వేడిలో పని చేస్తున్నాము అంటే మీరు 3-4 లీటర్ వాటర్ తాగుతారు, బట్ స్వెట్ ద్వారా అది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే మనకు ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లో పూర్తిగా ఫిల్టర్ అనేది అవ్వదు. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి కిడ్నీలోనే ఉండిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు యూరిన్ వచ్చిందనుకోండి, చాలా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది. అంటే కొంచెం వాటర్లోనే కొంచెం యూరిన్లోనే మొత్తం డంప్ చేసి పంపాల్సిన అవసరం ఉంటుంది బాడీకి. సో ఇలానే రెగ్యులర్ జరుగుతుందనుకోండి, అది కొంచెం 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 అక్కడే ఆ టాక్సిక్ మెటీరియల్స్ అనేటివి డిపాజిట్ అయిపోయి ఒక స్టోన్ లాగా వాళ్ళు ఫామ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దీనికే ఇదే మెయిన్ రీజన్ అనేది ఉంటుంది. అండ్ దీని తప్ప వేరే రీజన్స్ అన్నట్లు మనం చూసుకున్నాం అనుకోండి, అందులో రెగ్యులర్ బేసిస్ మీద కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయడం. డైటరీ కాల్షియం యూజ్ చేస్తే ఏం కాదు. డైటరీ కాల్షియం అంటే మనం మిల్క్ తాగుతూ ఉంటాము, ఫుడ్లో ఏ కాల్షియం మనకు వస్తుంది దాని నుంచి మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే 40 years దాటింది అండ్ కొంచెం నొప్పి వస్తుంది అంటే వాళ్ళు వితౌట్ కన్సల్టింగ్ అ డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే కాల్షియం ట్యాబ్లెట్స్ తినడం మొదలు పెడతారు. అలా చెయ్యకూడదు. ఎప్పుడు మీరు రిపోర్ట్ చూసుకొని కాల్షియం లోపం ఉంటేనే ఆ ట్యాబ్లెట్స్ వాడాలి. సో ఇలా ఎక్సెసివ్ కాల్షియం యూసేజెస్ అనేది రోజు చేస్తున్నారంటే కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. దాంతో సహా సోడియం ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సోడియం ఇంటేక్ అంటే మనకు ఉప్పు అనేది మన డైట్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఎందుకంటే బాడీలో సోడియం ఎక్కువ అయినప్పుడు మనకు ఏమవుతుందంటే కాల్షియం అనేది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. డైటరీ కాల్షియం మనం తీసుకుంటాం కదా, సో బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిలేట్ స్టోన్స్ అనేది మనకు ఫామ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కాల్షియం ఎక్కువ తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటుంది. వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ కిడ్నీ స్టోన్ సమస్యలు ఉంటున్నాయి అంటే మీకు కూడా ఆ టెండెన్సీ ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటే వాళ్ళకు ఈ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంతో సహా ఎక్సెసివ్ విటమిన్ సి కూడా మనం యూస్ చేయకూడదు. అంటే విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా కొంతమంది ఏంటంటే తీసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ కోవిడ్ ఇమ్యూనిటీ పెంచాలి అన్నట్లు కాల్షియం ఇది విటమిన్ సి ట్యాబ్లెట్స్ చాలామంది వాడడం మొదలుపెట్టారు. సో ఇలా ఎక్సెసివ్ కూడా యూజ్ చేయడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. అతి ఎప్పుడైనా ప్రమాదకరం, అది మంచిదైనా సరే. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఎక్కువ చేస్తే ప్రాబ్లమే ఉంటుంది. స్టోన్స్ లో కూడా కొందరికి పెద్ద స్టోన్స్ ఉంటాయి, కొందరికి చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకంటారా? అలా బాడీ బట్టి ఉంటుందంటారా? వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి ఆ స్టోన్ గ్రోత్ ఉంటుందంటారా? ఈ కిడ్నీ స్టోన్స్లో చాలా కేసెస్లో ఏసిమ్టమేటిక్ ఉంటాయి. ఈ కేసులు ఏసిమ్టమేటిక్ అంటే కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా వాళ్ళకు సిమ్టమ్స్ కనబడవు, వాళ్ళకు నొప్పి రాదు. ఆ స్టోన్ అనేది అక్కడే ఉండిపోతే ఇబ్బంది ఉండదు. స్టోన్ కదులుతుంది అంటే మనకు అప్పుడే నొప్పి వస్తుంది. సో ఇందులో ఏమవుతుందంటే 1 mm స్టోన్ ఉన్నా 2 mm స్టోన్ ఉన్నా ఒకవేళ అది కదలట్లేదు అంటే మనకు నొప్పి రాదు, మనం జాగ్రత్తలు తీసుకోము. ప్రాబ్లమే అనిపిస్తలేదు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లు సేమ్ లైఫ్ స్టైల్ మనం గడుపుతాము. దానివల్ల ఏంటంటే మెల్లమెల్లగా అది పెరుగుతూ రావడం జరుగుతుంది. కొంతమందికి 5 mm వచ్చిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది,
కొంతమందికి 12 mm వచ్చిన తర్వాత 10 mm వచ్చిన తర్వాత నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కొంతమందికి 2-3 mm ఉన్నా కూడా విపరీతంగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఏసిమ్టమేటిక్ ఉండడం వల్ల మనకు తెలియదు. సో దానివల్ల అది పెరుగుతూ వస్తుంది. బికాజ్ వీ డోంట్ టేక్ ఎనీ ప్రికాషన్స్. ముందే మనకు తెలిస్తే ప్రికాషన్స్ తీసుకుంటాం. దట్ ఈజ్ ఓన్లీ ద ఫ్యాక్ట్ అనమాట. ఓకే, కొందరికి అంటే యూరిన్లో పాస్ అయ్యే సైజు ఎంతవరకు ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? యూరిన్లో వెళ్ళిపోయే స్టోన్స్ అనేది 4 mm వరకు ఉందనుకోండి, యూరిన్లో ఈజీలీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే యూరేటర్ డయామీటర్ కూడా అంతే ఉంటుంది. ఎక్కడ ఆగదు స్టోన్, ఎక్కడైనా వచ్చి ఆబ్స్ట్రక్ట్ అవుతుంది అన్నట్లు కూడా ఉండదు. వాటర్ ఎక్సెసివ్ మంచిగా తీసుకుంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. వితౌట్ ఎనీ మెడిసిన్స్ తీసుకోకపోయినా కూడా ఇబ్బంది ఉండదు. వాటర్ తాగితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ తాగాలి, అందరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అన్నట్లు. కానీ యాక్చువల్గా మనం ఎంత వాటర్ తాగాలి అది ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో మనకు డైలీ బేసిస్ మీద ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ లేదు, ప్రికాషనరీగా మీరు వాటర్ ఎంత తాగాలి, హెల్దీగా ఉండడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి ఎంత తాగాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు మీ యూరిన్ కలర్ని చూసుకోవాలి. యూరిన్ కలర్ అనేది చాలా డార్క్ వస్తుంది అంటే మీరు వాటర్ చాలా తక్కువ తాగుతున్నారు అన్నట్లు అర్థం. అండ్ స్లైట్ ఎల్లో ఉంటుంది, స్లైట్ అండ్ స్మెల్ ఉండట్లేదు, యూరిన్ చేస్తున్నప్పుడు స్మెల్ ఉండట్లేదు, తర్వాత చాలా తక్కువ స్మెల్ వస్తుంది. సో యు ఆర్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. పూర్తిగా క్రిస్టల్ క్లియర్ వాటర్ లాగా ఉంది, కలరే లేదు అనుకోండి యూరిన్లో, అప్పుడు మీరు వాటర్ ఎక్కువ తాగుతున్నారు అని అర్థం. సో ఎప్పుడు యూరిన్ చేసినా స్లైట్ ఎల్లో కలర్ అనేది ఉంటే యు ఆర్ డ్రింకింగ్ గుడ్ వాటర్, మీకు వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత వాటర్ తాగాలి? సో ఇందులో చూడండి 2 లీటర్స్ మినిమం మీకు యూరిన్ రావాలి, అంత వాటర్ అనేది మీరు తీసుకోవాలి డైలీ బేసిస్ మీద. ఇప్పుడు కొంతమంది బయట పని చేసే వాళ్ళు ఉంటారు, బయట అంటే ఎండలో పని చేసే వాళ్ళు, బయట తిరిగే జాబ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్సెసివ్ స్వెటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మినిమం 4-5 లీటర్స్ వరకు తాగాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఏసీ రూమ్లో ఇండోర్స్లో వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకు ఎక్కువ యూరిన్ అనేది రావాలంటే కొంచెం వాటర్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 3 లీటర్స్ తీసుకున్నా కూడా వాళ్ళకు 2 లీటర్స్ యూరిన్ వచ్చేస్తుంది. సో అలా అవుట్పుట్ ఎంత ఉంది, 2 లీటర్స్ అవుట్పుట్ వచ్చినట్టు వాటర్ మీరు తాగాలి. ఒకవేళ మీకు 4 లీటర్స్ తాగితే 2 లీటర్ వస్తుందా, 4 లీటర్ తాగండి. 5 లీటర్ తాగాల్సిన అవసరం వస్తుందా, 5 లీటర్ తాగండి. బట్ 2 లీటర్స్ మనకు యూరిన్ అవుట్పుట్ అనేది ఉండాలి. ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు. కిడ్నీ సమస్యలు ఎలా వస్తాయంటారు డాక్టర్ గారు? అంటే ఇన్ఫెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇది కూడా తీసుకునే ఫుడ్ హెరిడిటరీ కూడా ఉంటుందా? దీనికి కూడా ఇందులో కూడా మీకు హెరిడిటరీ ఉంటుంది, అంటే జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ బోత్ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్లీ కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది అంటే మ్యాక్సిమం కామన్గా మనకు కిడ్నీ స్టోన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుందంటే పాలీసిస్టిక్ కిడ్నీ అని చెప్తూ ఉంటాం మనం. పాలీసిస్టిక్ కిడ్నీ అంటే మనకు కిడ్నీలో లోపల చిన్న చిన్న గడ్డలు అనేటివి అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది మనకు జెనెటిక్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. అది స్కానింగ్ చేపిస్తే యాక్సిడెంటల్గా చాలామందికి తెలవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత క్రానిక్ రీనల్ ఫెయిలియర్ అనేది, లేదంటే CKD అంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకు జెనెటిక్ పరంగా ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ దాంతో సహా మీరు వాటర్ ఎనఫ్ అమౌంట్లో తాగట్లేదు, అలాంటప్పుడు కూడా రావడం జరుగుతుంది. అండ్ రిపీటేటివ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని తెలియడానికి సిమ్టమ్స్ ఏమైనా? సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే అండి, కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందంటే ఎపిసోడిక్ పెయిన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎపిసోడిక్ పెయిన్ అంటే మనకు రెగ్యులర్ కంటిన్యూ నొప్పి ఉండదు, ఒక 1 అవర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. కానీ చాలా పెయిన్ఫుల్ కండిషన్, విపరీతంగా నొప్పి. ఎలా అంటే ఒక లేడీ డెలివరీ చేస్తున్నప్పుడు ఎంత నొప్పి వస్తుంది, దాని నెక్స్ట్ లెవెల్ అనేది ఈ నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. కానీ అది ఎపిసోడే. కొంతమందికి 5 నిమిషాల వరకు వస్తుంది, కొంతమందికి ఒక ½ an hour వరకు విపరీతంగా నొప్పి, దాని తర్వాత అస్సలు ఏం లేదు అన్నట్లు అనిపిస్తుంది. సో దీనికి మనం పండుకుంటే లేస్తే ఒంగుతే ఈ నొప్పి అనేది రాదు.
ఇది ఎపిసోడ్స్లోనే రావడం జరుగుతుంది. రోజుకి ఒక్కసారి, నెలలో 2-3 సార్లు ఇలా రావడం జరుగుతుందంటే ఇది కిడ్నీ స్టోన్ నొప్పి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ కూర్చొని లేస్తున్నప్పుడు వస్తుంది, వంగినప్పుడు వస్తుంది, కొంచెం పని చేసినప్పుడు వస్తుంది అంటే అది కిడ్నీ నొప్పి కాదు, అది మనకు లుంబాగో, అది డిస్క్ ప్రాబ్లం కావచ్చు, మస్కులర్ ప్రాబ్లం అనేది కావచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఈ పెయిన్ అనేది మనకు బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ముందుకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, అంటే రేడియేట్ అవుతుంది పెయిన్. ఫస్ట్ బ్యాక్లో అనిపించడం, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఇక్కడ అనిపించడం, దాంతో సహా ఇలా కిందికి వెళ్ళినట్టు అనిపించడం. సో రేడియేటింగ్ పెయిన్ ఒకటి, ఎపిసోడిక్ పెయిన్ ఒకటి, మూడోది ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే యూరిన్ మళ్ళీ యూరిన్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇందులో. దీంతో సహా ఏంటంటే మన కొంతమందిలో యూరిన్లో బ్లీడింగ్ అనేది కూడా అనిపించడం జరుగుతుంది. యూరిన్ చేస్తున్నప్పుడు కొంచెం మండుతుంది అన్నట్లు కూడా వాళ్ళకు అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కడ మీ స్టోన్ అనేది ఆగింది, ఎక్కడ స్టోన్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకు నొప్పి కూడా ఉంటుంది. కొంతమందికి స్టోన్ కిడ్నీలోనే ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ స్టోన్ కిందికి జారి మనకు యురేటర్లో రావడం జరుగుతుంది, అంటే ఆ పైప్లో ఉండడం జరుగుతుంది. కొంతమందికి బ్లాడర్లో రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆ లొకేషన్ కూడా మనకు చేంజ్ అవుతూ రావడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి పెయిన్ ఏ విధంగా ఉంటుంది అంటే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది అని చెప్పారు, అండ్ బ్యాక్ నుంచి ముందుకు వస్తూ ఉంటుంది అని కూడా చెప్పారు. సరేలే వచ్చినప్పుడు ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకొని అలా సస్టైన్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు పెయిన్ వచ్చింది, ఎపిసోడిక్ వచ్చింది, ఒక్కసారి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ రాలేదు, పెయిన్ కిల్లర్ అప్పటికప్పుడు వాళ్ళు తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోండి, అలాంటప్పుడు అది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం పెయిన్ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే మన ఎంత స్టోన్ ఉంది అన్నట్లు టెస్ట్ అనేది చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కానీ లేదంటే సిటీ స్కానింగ్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే 4 mm వరకే ఉందనుకోండి, మీరు మంచిగా వాటర్ మంచిగా తాగితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు టెస్ట్ చేయించలేదు, 4 mm ఉంది, జాగ్రత్తలు కూడా తీసుకోలేదంటే అది మెల్లగా పెరుగుతూ 5 mm, 6 mm, 10 mm వరకు కూడా అవుతుంది. సో ఈ మధ్య కాలంలో మీకు నొప్పి రాకపోవచ్చు, బికాజ్ అక్కడే ఆగిపోయింది, కదలట్లేదు కాబట్టి మీకు నొప్పి రాకపోవచ్చు. సడన్లీ 1 fine day 10 mm వచ్చిన సరకే మనకు ఇంత విపరీతంగా నొప్పి వస్తుంది, అండ్ ఆ టైంలో మనం చేయించుకుంటే ఆపరేషన్ తప్పదన్నమాట. లేదంటే అది 4 mm ఉంది, లేదంటే 5 mm ఉంది, మీరు మధ్యలో వచ్చేసి ఆగిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కిడ్నీ యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ బ్లాడర్లో అది వెళ్ళదు, దానివల్ల రిఫ్లెక్స్ వచ్చి కిడ్నీ మీద వాపు అనేది రావడం జరుగుతుంది. హైడ్రోనెఫ్రోసిస్ అంటాం ఆ ప్రాబ్లమ్ని. కాన్స్టెంట్లీ హైడ్రోనెఫ్రోసిస్ అలాగే చాలా రోజుల వరకు ఉండడం జరిగితే మీకు కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో మై అడ్వైజ్ ఏముంటుందంటే, నా అడ్వైజ్, ఒక్కసారి ఇలా విపరీతంగా నొప్పి వస్తే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ డూ అన్ ఇన్వెస్టిగేషన్, టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి ఎంత ఉంది చూసుకొని ఆ డైటరీ మెథడ్స్ ఏం తీసుకోవాలి అండ్ ఎంత వాటర్ తాగాలి, ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదంటే ఓన్లీ వాటర్తో సరిపోతుందా, అది మీకు డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకు హోమియోపతిలో వితౌట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో ఒకవేళ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తక్కువ అయిపోతుంది అండ్ టెండెన్సీకి కూడా మనం తక్కువ చేస్తాము. టెండెన్సీ అంటే ఒక్కసారి కొంతమందికి లైఫ్ టైంలో ఎప్పుడో ఒక్కసారి ప్రాబ్లం వస్తుంది, కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే రిపీటేటివ్ స్టోన్స్ రావడం జరుగుతూనే ఉంటాయి వాళ్ళకు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టెండెన్సీ ఉంది, రీఅకరెన్స్ టెండెన్సీ ఉంది అని చెప్తాము. సో హోమియోపతిక్ మెడిసిన్స్తో దానికి మనం తక్కువ కూడా చేయవచ్చు, ఫర్దర్ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదే నేనే అదే అడగాలనుకున్నాను. ఒక్కసారి స్టోన్స్ వస్తే లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయని, అందరికీ అలా వస్తాయంటారా? అందరికీ అలా ఉండదండి. ఇప్పుడు చాలా మందికి స్టోన్స్ రావడం జరుగుతుంది, ఎప్పుడో ఒక్కసారి వాళ్ళకు వస్తుంది. కానీ కొంతమందిలో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు, హెరిడేటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు. అంటే మీ ఫ్యామిలీలో ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే పేషెంట్స్ అనేటివి ఉంటే మీకు కూడా ఈ టెండెన్సీ ఉంటుంది కాబట్టి రిపీటేటివ్ వస్తుంది.
కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆయన ఏంటంటే బయట పెయింటింగ్ పని అనేది చేసేవాళ్ళు ఆయన. సో మార్నింగ్ యూరిన్కి వెళ్ళి పనికి వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చి మళ్ళీ యూరిన్కి పోతాడంట ఆయన. మధ్యలో వాటర్ తాగుతూనే ఉంటారు. నేను అడిగితే ఎంత వాటర్ తాగుతారంటే మినిమం 5 లీటర్స్ తాగుతాను డాక్టర్ సాబ్ అంటారు ఆయన. సో అంత తాగినా కూడా ఆయనకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆయన బయట పని చేస్తుండు, మొత్తం స్వెట్టింగ్ మూలన అనేది వాటర్ వెళ్ళిపోతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, అక్కడ యూరిన్ వస్తలేదు ఆయనకు, కాబట్టి మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఆయన ఏం చేయాలి, అలాంటి పేషెంట్స్ ఏం చేయాలి, యూరిన్ వాళ్ళకు రావాలి, అంత వాటర్ వాళ్ళు తాగాలి, అప్పుడే మనకు ఈ రియక్కర్ అనేది అవ్వదు, మళ్ళీ మళ్ళీ రావద్దు. మైండ్లో చాలామంది ఒకటే ఫిక్స్ చేసుకుంటారు, నేను మంచిగా వాటర్ తాగితే రాదు, రైట్, బట్ ద సెకండ్ థింగ్ ఈజ్ యూరిన్ వస్తుందా లేదా ఇంపార్టెంట్. మీరు ఎండలో ఉండి 5 లీటర్ వాటర్ తాగినా కూడా మీకు యూరిన్ అంతా రాదు. మీరు ఏసీలో కూర్చొని 1.5-2 లీటర్ తాగినా కూడా యూ విల్ పాస్ ద ఎనఫ్ యూరిన్. సో అవుట్పుట్ ఎంత ఉంటుంది అది ఇంపార్టెంట్. బాడీ నుంచి ఈ టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయా లేదా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా చేస్తే వాటర్ మంచిగా తాగితే, యూరిన్ మంచిగా వచ్చినట్టు వాటర్ తాగితే ప్రికాషనరీగా మనకు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? వన్స్ స్టార్ట్ చేసినాక లైఫ్ లాంగ్ ఉంటుందా ట్రీట్మెంట్, లేకపోతే ఆపేయొచ్చా మధ్యలో? యా, డెఫినెట్లీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది ఉండదండి. అది ఒక టైం స్పాన్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ పేషెంట్. అంటే ఫస్ట్ వీ విల్ టేక్ అ కేస్, అంటే ఎలా పేషెంట్కి ఎంత ఉంది అండ్ ఎన్నోసారి ఇది ప్రాబ్లం రావడం జరిగింది, ఇది ఎక్కడుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిడ్నీలో అప్పర్ పోల్లో ఉంటే మనకు ఈజీలీ వెళ్ళిపోతుంది, మిడిల్ పోల్లో ఉంటే వెళ్ళిపోతుంది. అదే లోవర్ పోల్లో కింద ఉందని అనుకోండి, అది వెళ్ళడం చాలా కష్టం అనేది ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దిస్ అండ్ ఏ స్టోన్స్ ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ దట్ మనకు ట్రీట్మెంట్ అనేది అడ్వైజబుల్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఒక 6 months డ్యూరేషన్లో మీకు పూర్తిగా ట్రీట్మెంట్ అనేది ఖతం అయిపోవడం జరుగుతాయి. కొంతమందికి చాలా తొందరగా వెళ్ళిపోతుంది, కొంతమందికి పెద్దగున్న స్టోన్స్ అనేటివి కొంచెం టైం పడుద్ది, 6 months లోపల్లో వెళ్ళిపోయే అవకాశాలు అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇందులోనే ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా మనం ఇస్తూ ఉంటాము. అండ్ ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే టెండెన్సీ ఉన్న రీఅకరెన్సీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడికేషన్స్తో మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో దీని నుంచి మళ్ళీ రాకుండా ప్రికాషనరీగా ఈ మెడిసిన్ మనం ఇస్తాం వాళ్ళకు. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, స్టోన్స్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళు తినే ఆహారం ఏ విధంగా ఉండాలి? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, సాల్ట్ ఇంటేక్ వాళ్ళు తక్కువ చేయాలి. ఇప్పుడు నార్మల్లీ మీకు కిడ్నీ వేరే సమస్య ఉన్నా అండ్ ఈ కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నా వాళ్ళు సాల్ట్ అనేది చాలా తక్కువ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే యానిమల్ ప్రోటీన్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ప్రోటీన్ అంటే మనకు ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది, కానీ యానిమల్ ప్రోటీన్ మీట్, రెడ్ మీట్ కానీ నార్మల్ మనకు మటన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఎక్కువగా ఈ ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం తక్కువ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ ఆర్గాన్ మీట్ కూడా మీరు తక్కువ చేయాలి. ఆర్గాన్ మీట్ అంటే కిడ్నీ, లివర్ కూడా తినే అలవాటు ఉంటుంది కొంతమందికి. సో ఒకవేళ మీకు స్టోన్స్ ఉన్నాయంటే పూర్తిగా ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వాళ్ళు తక్కువ చేసుకోవాలి. మూడోది ఏంటంటే వాళ్ళు వైటమిన్ సి, సిట్రస్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు తక్కువ చేసుకోవాలి. సిట్రస్ ప్రోడక్ట్స్ వాళ్ళు తినకూడదు, అంటే పులుపు ఉన్న వస్తువులు వాళ్ళు ఎక్కువగా తినకూడదు. దాని తర్వాత ఏంటంటే మనకు స్పినాచ్ కానివ్వండి, లేదంటే టొమాటో కానివ్వండి, స్పినాచ్ అంటే పాలకూర అంటాము, టమాటాలు అంటాము. సో ఇది కూడా వాళ్ళు వాళ్ళ డైట్లో తక్కువ చేసుకోవాలి. దీంతో సహా సోడా లాంటివి, స్వీట్ అండ్ డ్రింక్స్, బజార్లో దొరికేది మనకు కోల్డ్ డ్రింక్స్ అనేటివి, ఇది కూడా మీరు తీసుకోకూడదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1/2 లీటర్ ఒక వీక్లో కూడా మీరు తాగకూడదు. సో దీనికి కూడా మీరు అవాయిడ్ చేసేయాలి. ఆల్కహాల్ ఇంటేక్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. టీ ఇంటేక్
అవాయిడ్ చేయాలి. ఎక్కువ టీస్ కూడా తాగకూడదు, ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. అండ్ దీంతో సహా వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి. అన్ని ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ ఎక్కువగా ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ డైటరీ సప్లిమెంట్స్ ఒకవేళ మీరు ఏమైనా వాడుతున్నారు, కాల్షియం సప్లిమెంట్స్ లాంటివి, అది కూడా మీరు బంద్ చేసేయాలి. కానీ ఫుడ్లో దొరికే కాల్షియం ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది కదా, మిల్క్ ఉంటుంది, అవన్నీ మీరు తీసుకుంటే కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ లైఫ్ స్టైల్గా ఈ డైట్ అనేది మీరు ఫాలో చేస్తే సెట్ అవుతుంది అన్నమాట. దాంతో సహా మనం జీవన శైలి అనేది కొంతమంది ఏంటంటే సోనా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే స్టీమ్స్ తీసుకోవడం కానీ లేదంటే హాట్ యోగా అంటాము, సో అలా చేయడం కానీ దీంట్లో. అండ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేస్తున్నప్పుడు స్వెటింగ్ చాలా ఉంటుంది. సో ఇలా ఎక్సెసివ్ డీహైడ్రేట్ అయ్యే పనులు మనం చేస్తున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది వస్తుంది, ఒకవేళ మీరు వాటర్ తాగకపోతే. సో ఇది లైవ్ మైండ్లో పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు అలాగే రాళ్ళు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉన్నది TV9.